నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను రెడ్మీ A4 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రమే రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న ఇక్కడ క్రెడిట్ వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ అనమాట. హైలైట్ చూసుకుందాం. సో హైలైట్ చూసుకుంటే 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. పెద్ద డిస్ప్లే వస్తుంది, 6.8 inches. అండ్ కొత్తగా ప్రీమియం హేలో గ్లాస్ శాండ్విచ్ డిజైన్ అంటవి. 50 MP డ్యూయల్ కెమెరా, 5160 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. కానీ బాక్స్లో మాత్రం మీకు 33 watts ఛార్జర్ ఇస్తారు. స్నాప్డ్రాగన్ 4S Gen 2 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తాను సో జూమ్ చేసి మీకు ఇక్కడ చూపించేస్తాను, మీకు ఈజీగా కనిపిస్తుండొచ్చు. కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సపోర్ట్ 4G + 5G స్టాండర్డ్ నెట్వర్క్స్ అని ఉంది. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి కొంచెం పెద్ద ఇష్యూ అయితే అయింది. ఏంటంటే 5G ఏదైతే ఉందో అది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయదు. సో దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇది ఒకటి గమనించాల్సిన పాయింట్ అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి స్టాండర్డ్ నెట్వర్క్ యూజ్ చేస్తుంది. ఏదైతే ఉందో జియో సిమ్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, ఆ నెట్వర్కే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ ఏదైతే వేరే నెట్వర్క్స్ ఎయిర్టెల్, బిఎస్ఎన్ వాళ్ళు ఏవైతే ఉన్నాయో 4Gని అప్గ్రేడ్ చేస్తారు కదా, సో దాన్ని సపోర్ట్ అయితే చేయదు అనమాట. అదొకసారి కన్సిడర్ చేసుకోండి. ఇది కీ పాయింట్ అనమాట. అందుకే జూమ్ చేసి మరి స్పెసిఫిక్గా అయితే చూపిస్తున్నాయి. మిగతా చూసుకోవచ్చు. ఇక్కడ 4Gకి సంబంధించిన కనెక్టివిటీ స్పీడ్స్ అండ్ 5Gకి సంబంధించిన స్పీడ్స్, పెద్ద డిస్ప్లేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసిరు. అండ్ బూస్ట్ కూడా, వాల్యూమ్ బూస్ట్ కూడా వస్తుంది. 50 MP కెమెరా అండ్ ఫీచర్స్ ఇక్కడ ఫొటోస్ పిక్చర్స్ బాగున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 30 watts ఛార్జింగ్ బాక్స్లోనే వస్తుంది. అండ్ వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. సో మోస్ట్లీ ఆ వర్చువల్ ర్యామ్ గురించి చెప్తే ఫరక్ పడదు. అండ్ స్టోరేజ్ టైప్ చూసుకొని UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5 డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది షామీ వాళ్ళ HyperOS విత్ Android 14 వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ Android 16 దాకా అప్డేట్ వస్తుంది. 4 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే 9498 రూపీస్కి వస్తుంది. 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ బేస్ వేరియంట్ ఉంది. 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 8498 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కలర్ చూసుకుంటే ఇక్కడ స్పార్కిల్ పర్పుల్ కలర్ ఉంది, తర్వాత స్టారీ బ్లాక్ కలర్ వేరియంట్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఎస్బీఐ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు అమెజాన్ నుంచి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ గురించి ఏమంటారు అని అంటే ఫస్ట్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే తక్కువ రేటుకి మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. మంచి విషయం అంటే డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ జియో 5G ఒకటే నడుస్తుంది. వేరే సిమ్కి సంబంధించిన 5G ఒకటి డ్రాబ్యాక్ అయితే నడవదు. అదే పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. కానీ రెగ్యులర్గా 4G స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవాలి. తర్వాత మారుతుందా ఏందా అని అయితే గురించి అయితే తెలియదు. సో దానికి సపరేట్ ఇంకో వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే జియో సిమ్ సపోర్ట్ అయిన ఒక అప్డేట్ అయితే వచ్చింది, అంత ఇంకేం లేదు. నెక్స్ట్, ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా లేవా అన్న అంటే ఎస్బీఐ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ చూసుకుంటే మనకు లావా నుంచి అన్నమాట. సో లావా బ్లేజ్ 5G కూడా ఉంది. ఇది మ్యాక్సిమం అన్ని సిమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మంచి ప్రాసెసర్తో పాటు వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో పాటు వచ్చింది. ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. అండ్ మన ఇండియన్ బ్రాండ్ కూడా అనమాట అమెజాన్లో అవైలబుల్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. పోకో M6 5G కూడా ఉంది. దీంట్లో ఇది బేస్ వేరియంట్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ బేస్ వేరియంట్ ఎగ్జాక్ట్గా 8000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇక్కడ డీసెంట్ ప్రాసెసర్ 5G ప్రాసెసర్ వస్తుంది. బడ్జెట్లో ఏదైతే ఫ్యూచర్ ప్రూఫ్ కావాలనుకుంటారో ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 13C ఉంది. 4GB RAM 128GB స్టోరేజ్. దీంట్లో బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసాను. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెసర్ వస్తుంది ఏదైతే పోకోలో వచ్చింది. తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ A14 5G ఉంది. నేను రికార్డ్ చేసాక ఈ ప్రైజెస్ అనేవి. అండ్ ఇక్కడ బేస్ వేరియంట్ చూసుకుంటే 8500 రూపీస్ ఉంది సామ్సంగ్ వాళ్ళది A14 5G. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఎగ్జినోస్ 1330 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మన రెడ్మీ
A4 5Gకి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తాయి. మీకు బెస్ట్ ఇది మీరు కన్ఫ్యూజన్ ఉంటుంది. నేనైతే ఒకటే మాట చెప్తాను, మీ దగ్గర జియో సిమ్ ఉందంటే ఇట్లా రెడ్మీ A4 5G తీసుకోండి. లేదు అన్న నాకు 5Gతో అంత అవసరం లేదు అంటే ఇట్లా మీరు ఈ ఫోన్లో 4G కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదు నాకు కంపల్సరీ 5G కావాలంటే ఇంతకుముందుకు చెప్పిన లిస్ట్లో ఏదన్నా మీకు నచ్చిన ఫోను అవి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా ఆ స్మార్ట్ ఫోన్ ఆల్టర్నేటివ్స్ కూడా ప్రొవైడ్ చేసినాం. నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా నేను రికమెండ్ చేసినాను. ఫైనల్గా చూసుకుంటే నాకైతే ఈ ప్రైస్కి ఈ స్మార్ట్ ఫోన్ ఓకే అనిపించింది. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు గైస్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.